హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు, మార్చి నెలలో జమ అయ్యే జీతాలు, పెన్షన్లతో పాటుగా డీఏడీఆర్ అరియర్స్ అమౌంట్ ఎంత, బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనే పూర్తి క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో, జీతాలు, పెన్షన్ బిల్లుల తాజా స్టేటస్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దాదాపుగా ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు అందరి బిల్లులు కూడా హెర్బ్ పేరోల్ నందు అప్‌లోడ్ చేసే ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. అలాగే అందరికీ కూడా ఇప్పుడు పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో, ఫిబ్రవరి నెల సాలరీ బిల్లులు ప్రాసెసింగ్ అయితే పూర్తయిపోయింది. బిల్లులు కూడా ఆమోదించబడ్డాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తమ జీతాలు మరియు పెన్షన్లు 1వ తారీఖున అందుకునేలాగా వారికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సో, సామాజిక పెన్షన్లు సైతం ఈరోజు ఉదయం నుంచే పంపిణీ చేయడం గమనార్హం. సో, అదేవిధంగా మనకు మార్చి 1 తేదీ సండే పడింది కాబట్టి ఎట్లైనా సరే జీతాలు జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలనైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలైతే అందాయి. సో, ఇక పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయండి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం నిధి సీఎఫ్ఎంఎస్ సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది మిత్రులైతే కామెంట్ ద్వారా అడుగుతున్నారు. ఇదివరకే చాలామంది పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఉన్నారు. చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఎలా అంటే ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా niddhi.apcfss.in అనే వెబ్‌సైట్ వస్తుంది. దానిపైన క్లిక్ ఇస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజీ. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయమని. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద టచ్ చేసినట్లయితే అక్కడ మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పేసిప్ అనే ఆప్షన్ ఉంటుంది. పేసిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో ఫిబ్రవరి 2026 వ్యూ పేసిప్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పేసిప్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా విధిగా వారి పేసిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలండి. ఎవ్రీ మంత్ కూడా ఇది ఒక మంత్ అనే కాదు. సో, ప్రతి నెల మన పేసిప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు. పెన్షనర్స్‌కి కూడా పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. డౌన్‌లోడ్ చేసుకోగలరు. సో, ఏపీ పెన్షనర్ల పే స్లిప్‌లో ఇంకా అప్డేట్ అయితే చేయాల్సిన అంశాలున్నాయి. సో, పే స్లిప్ మనకు గతంలో కొన్ని పే స్లిప్‌లు అయితే యాడ్ చేశారండి. గతంలో మనకు ఈ యొక్క కమ్యూటేషన్ సంబంధించి అమౌంట్ అనేది కూడా సరిగ్గా వేయలేదు. ఇప్పుడు డేట్‌తో సహా వేస్తూ ఉన్నారు. ఇకపోతే ఏపీ పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క స్పౌస్ నేము, పుట్టిన తేదీ, మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా? అదేవిధంగా మీ వయసు 70 సంవత్సరాలు దాటిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా? ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీకు ఏక్యూపీ అలాగే ఉందా లేదా? తగ్గిందా లేదా పెరిగిందా? చెక్ చేయండి. లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు అర్హత ఉండి కూడా సీవీపీ రికవరీ నిలుపుదల ఏమైనా జరిగిందా లేదా చెక్ చేసుకోగలరు. ఇక గత నెలలో కొంతమందికి ఈ విధంగా సీవీపీకి సంబంధించండి ముఖ్యంగా. ఇక అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటూ ఉన్నట్లయితే రెండిటిపై డీఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డీఆర్ తీసుకునేట్లుగా మీ యొక్క ట్రెజరీ వారికి తెలియజేయండి. లేకుంటే మీ పెన్షన్‌ను నిలిపివేసే అవకాశం కూడా ఉంది.
సో వీటన్నిటిని పేసిప్‌తో చెక్ చేసుకొని వ్యత్యాసాలేమైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరిచేయించుకోవాలి. ముఖ్యంగా మీ వయసు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు దాటిన వారైతే మీకు వరుసగా 7%, 12%, 20%, 25%, 30%, 35%, 50% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా తమ తమ పేస్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఈ వివరాలను ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగిందండి. సో, అక్కడక్కడ కొన్ని బిల్లులైతే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో ఉండగా ఆల్మోస్ట్ దాదాపు అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. ఇటు ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి సంబంధించి. ఏవైతే ఇంకా వెయిటింగ్ ఫర్ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లేదా ఇన్ ప్రాసెస్‌లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈరోజు ఈవినింగ్ లోపు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కానీ, లేదంటే ఆర్‌బీఐ ఈక్వెరీ స్టేజ్ కానీ వెళ్ళినట్లయితే మార్చి 1 తేదీ జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక ఎస్‌టీఓ గారి పరిధిలో అప్రూవల్ అయినటువంటి బిల్లులు తిరుపతి, ముఖ్యంగా మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి ఇప్పటివరకు బిల్లులు అప్రూవల్ అయిన వివరాలు: కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్ పోలీస్, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడగసిర యానిమల్ హస్బెండ్ కర్నూల్, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం తదితర ఎస్టీఓ పరిధిలలో బిల్లులైతే అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్ళాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవ్డ్ లేదా ఇన్ ప్రాసెస్ అనే స్టేజ్‌లో ఉన్నాయి. ఇక ముందుగా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. పెన్షనర్స్‌కి కూడా పెన్షన్స్ అయితే జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక పెన్షనర్స్‌కి అతి ముఖ్య గమనిక ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ అండి. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదొక్కటే లాస్ట్ రోజనమాట. సో, ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీ పేస్లిప్‌లో ఏమైనా డీటెయిల్స్ తప్పొచ్చినట్లయితే వెంటనే మీరు ఈరోజు ఈవినింగ్ లోపల ఈ యొక్క రీసబ్మిట్ చేయడమా, లేదంటే ఇంకా సబ్మిట్ చేయని వారుంటే వెంటనే సబ్మిట్ చేయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రోజు. మార్చి నుండి పెన్షన్ అయితే కట్ అవుతుంది. ఇక డీఏ విషయానికొచ్చినట్లయితే, మనకు గతంలో జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 20 ప్రకారంగా ఈ యొక్క అరియర్‌లు 3 ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంది. అవి పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా కూడా ఇక్కడ మనకు డీఏ అరియర్స్ 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఇవ్వాల్సినవి పెండింగ్‌లో ఉన్నాయి. సో, మనకు ఓవరాల్‌గా పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ విత్ మంత్స్‌తో సహా మనకు ఇక్కడ టేబుల్‌లో చెక్ చేయొచ్చు. అలాగే రీసెంట్‌గా మరొక డీఏ విడుదల చేశారు. దానికి సంబంధించి కూడా అరియర్స్ రావాల్సి ఉంది. సో, వారి బేసిక్‌ని బట్టి ఎంత బేసిక్ వారికి ఈ యొక్క 15 మంత్స్ అండ్ 12 మంత్స్ సంబంధించి ఏ అమౌంట్ ఎంత రావాల్సి ఉంది. అలాగే 2 డీఏ అరియర్స్‌కి సంబంధించిన థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఎంత రావాలనేది టేబుల్‌లో చెక్ చేయవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లకు సంబంధించినటువంటి తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఆహ్, ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటిలాగే ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.